రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్. తలపునే గోదావరి పారుతున్న ఈ ప్రాంతానికి నీళ్లివ్వకుండా ఎండబెట్టింది అప్పటి కాంగ్రెస్ పాలకునేనని కోరుకంటి చందర్ మండిపడ్డారు. రామగుండం ఎత్తిపోతల పథకాన్ని 90% పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని వివరించారు. కేవలం 10% పనులు చేసి తమదే గొప్పని చెప్పుకోవటమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ కృషి వల్లే తమ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 ఫిబ్రవరి 27 నాడు కేసీఆర్ గారు ఈ యొక్క 80 కోట్ల రూపాయలతోని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 17 ద్వారా అంతర్గాం పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్ది ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసి ఆ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలాన కొంచెం ఆలస్యమైంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు సోమారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆనాడు భూమి పూజ జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పనిని త్వరితగతిగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి ఉక్కలగూడూరులో పైప్ లైన్లు బండలవాగు ప్రాజెక్టు దాకా పైప్ లైన్ లేపించి ఇటు ఆకరపల్లి కూడా నీరు అందించేటువంటి పరిస్థితి ఇలా రైతులందరికీ తెలుసు. వీళ్ళు ఇలా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఈ యొక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రాజెక్టు ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఈ యొక్క ఎత్తిపోతల పథకాలని పెట్టాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారికి అలా మేము థ్యాంక్ యూ కేసీఆర్ కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధపు మాటలు మోసపు మాటలను విడనాడాలి. ఎన్నికల సమయంలో ఈ విధంగానే మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గ్రామాలలో ఎట్లా ఓట్లు దండుకోవాలని ఎట్లా ఓట్లు రాబట్టాలని ఒక కొత్త నాటకానికి తెరలేపి ఇలా ఆ ఎత్తిపోతల పథకాన్ని మేమేదో చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా మూరుమూరులో వెల్లంపల్లిలో R&R ప్యాకేజీ, వేమూరులో అనేక మందికి R&R ప్యాకేజీ రానటువంటి వాళ్ళకు డబ్బులు ఇప్పించి నిజంగా మీ నిజాయితీని చాటి చెప్పండి.